ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. స్లీప్ బాడీని రిపేర్ చేస్తుంది అంటారు, యు ఆర్ రైట్. కానీ చిన్న పిల్లలు కూడా పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నానా రకాల మెలటైన్ వాళ్ళకి కొన్ని సార్లు యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద వాళ్ళైతే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే డ్యామేజ్ ఐ మీన్ లోపల అవుతున్న డ్యామేజ్ రిపేర్ చేసుకోలేకపోతుంది, బికాస్ డీప్ స్లీప్ ఉండట్లేదు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? డీప్ స్లీప్ మీకు వస్తలేదు ఎందుకంటే 9 o'clock దాకా పండుకోవాలి. మీరు బెడ్రూమ్ లో వెళ్తలేదు. మీరు 9 to 11, 1, 2 దాకా మీరు కంటిన్యూస్ గా స్క్రీన్స్ వాచ్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ అలర్ట్ అయిపోతుంది. అది స్లీపింగ్ టైం. నైట్ 11 బిఫోర్ 11 o'clock మీకు స్లీపింగ్ టైం స్టార్ట్ అయిపోతుంది. మీరు అప్పుడు పండుకుంటలేదంటే మీ బ్రెయిన్ కి అలర్ట్ సైన్ వచ్చేస్తుంది. సో మెలటోనిన్ హార్మోన్ జనరేట్ అయ్యేది టైం ఉంది 11 to 1. సో మీరు సౌండ్ స్లీప్ లో వెళ్ళిపోతారు ఆ పీరియడ్ లో. బై ఛాన్స్ మీరు ఆ పీరియడ్ లో నాప్ తీసుకోకుంటే ఆ మెలటోనిన్ హార్మోన్స్ మెల్లగా స్టాప్ అయిపోతుంది. ప్రిపరేషన్ ప్రొడక్షన్ స్టాప్ అయిపోతుంది. తర్వాత మీకు నిద్ర రాదు. చిల్డ్రన్స్ కూడా అదే మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళు నిద్ర తీసుకుంటలేరు ఆ పీరియడ్ లో. తర్వాత నిద్ర పనుకుంటే మళ్ళీ మార్నింగ్ లేవడానికి ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సో స్లోలీ నాట్ ఓన్లీ చిల్డ్రన్స్, ఎల్డర్స్ కి కూడా ఈ స్లీప్ ఇష్యూ వచ్చేస్తుంది ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ స్లీప్ నైట్ అవర్స్ లో. బిఫోర్ 11 యూ షుడ్ గో టు బెడ్. ఇప్పుడు మళ్ళా కూడా మీకు నిద్ర వస్తలేదు, చాలా మంది చెప్తాను మేము ఎంత ట్రై చేస్తే నిద్ర వస్తలేదు. ఓకే, మీరు బెడ్రూమ్ లో పోయి ఫస్ట్ మీ పాదాలకి మంచిగా కడగండి. ఓకే, మెగ్నీషియం తక్కువ ఉంటే కూడా మీకు నిద్ర రాదు. సో ఇప్సమ్ సాల్ట్ ఉంటుంది, అది ఒక టబ్ లో మీరు బాత్ టబ్ లో కొంచెం ఇప్సమ్ సాల్ట్ వామ్ వాటర్ లో పెట్టి 10 minutes మీ కాళ్ళు పెట్టండి దాంట్లో. తర్వాత మీ కాళ్ళకి బట్టతో క్లీన్ చేసి, మీకు వాత దోషం ఉంటే నిద్ర రాదు. సో నువ్వుల ఆయిల్ తో మసాజ్ చేసుకోండి లెగ్స్. ఇంకా మీకు చాలా పిత్త దోషం ఎక్కువ ఉంటే మీకు బర్నింగ్ చాలా అవుతుంది సోల్స్ లో, అది కూడా మీకు నిద్ర రావడానికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. నెయ్యి కొంచెం మసాజ్ చేసుకోండి. చాలా నెయ్యి కాస్ట్లీ ఉంటే మీరు క్యాస్టర్ ఆయిల్ కూడా కూల్ అండ్ ప్రాపర్టీ, దానికి మసాజ్ చేసుకోండి. మీకు జాయింట్స్ లో చాలా పెయిన్ ఉంటుంది, స్ట్రెస్ ఫుల్ డే మీకు డిప్రెషన్ ఉంటుంది, స్ట్రెస్ చాలా ఉంటుంది, బాడీ పెయిన్స్ చాలా ఉంటుంది, అర్థరైటిస్ అండ్ పెయిన్స్ ఉంటుంది, ఆవ నూనెతో మసాజ్ చేసుకోండి. సో మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెతో మసాజ్ చేసుకుంటే మీ బాడీ పెయిన్స్ కూడా పోతుంది, స్ట్రెస్ కూడా కిందికి వచ్చేది. అది మసాజ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఫింగర్ కి మసాజ్ చేసుకోండి. మీ థమ్ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ తో కనెక్టెడ్ ఉంది. మీ ఇండెక్స్ ఫింగర్ ఫియర్ తో కనెక్టెడ్ ఉంది. సెంటర్ ఫింగర్ యాంగర్ తో కనెక్టెడ్ ఉంది. రింగ్ ఫింగర్ సెల్ఫ్ రెస్పెక్ట్ తో, ఇంకా లిటిల్ ఫింగర్ కిడ్నీ ప్లస్ సెల్ఫ్ ఎస్టీమ్ తో కనెక్టెడ్ ఉంది. దీనికి మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఈ అన్ని ఆయిల్స్ చూపెట్టాను కదా, ఆ ఆయిల్స్ తో మీరు మంచిగా మసాజ్ చేసిన తర్వాత రైట్ నాస్ట్రిల్ బంద్ చేసుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్ తో శ్వాసనం తీసుకోవాలి, రిలీజ్ చేయాలి. 10 times చేస్తే మీకు సౌండ్ స్లీప్ వస్తుంది, మీరు అప్పుడే పనుకుంటారు. మీ మెలటోనిన్ హార్మోన్ స్టార్ట్ అయిపోతుంది, ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది. 3 days 4 days లో మీకు రిజల్ట్స్ ఫాస్ట్ కనిపిస్తుంది. ఎస్, మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి, బికాస్ చాలా మంది మీ కమెంట్ యూజ్ అవుతుంది. మ్యామ్, మనం తీసుకునే డైలీ రొటీన్ పిల్లలకి ఇచ్చేవి కూడా ఇప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు, రోజుకో రకం ఫుడ్ అంటున్నారు కదా. సో ఇవి డేంజరస్ సైన్. ఈ ఫుడ్ని మీరు రెగ్యులర్గా వాడకూడదు, వాడాలి, ఏదైనా మితంగా వాడాలి, ఏదైనా ప్రాపర్ డైట్ లా తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అని చెప్పడానికి. ఎందుకంటే చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంది మ్యామ్. వై ఇస్ దట్ సో? కాన్స్టిపేషన్ వచ్చేది బిగ్గెస్ట్ రీజన్ ఈస్ ప్రోటీన్. హై ప్రోటీన్, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే మీకు కాన్స్టిపేషన్ వస్తుంది. టూ మచ్ ఆఫ్ ఫైబర్ తీసుకుంటే లూజ్ మోషన్ అయిపోతుంది. సో ప్రాపర్ ప్రపోర్షన్ లో తీసుకుంటే ఫైబర్ కూడా ఉండాలి. మీ మజిల్స్ కి స్ట్రెంథనింగ్ కోసం ప్రోటీన్ ఇస్ గుడ్, బట్ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ విల్ క్రియేట్ కాన్స్టిపేషన్. సో ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే లిమిట్ లో తీసుకోవాలి. అన్ని వైటమిన్స్, మినరల్స్ మీ బాడీలో పోవాలి, ఉండాలి. మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం, ఫైబర్ తక్కువ తీసుకుంటున్నాం, వైటమిన్స్ చాలా తక్కువ తీసుకుంటున్నాం. తర్వాత వైటమిన్స్ డెఫిషియన్సీ వస్తే మీరు పోయి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ బెటర్ బ్యాలెన్స్ డైట్ ఉండాలి. మీ బాడీలో బ్యాలెన్స్ డైట్ ఉంటే న్యూట్రిషన్ ఫుడ్ పోవాలి బాడీలో. న్యూట్రిషన్ ఫుడ్ పోతలేదు. ఏదైనా ఒక క్యాలరీ బర్న్ చేయాలంటే అందరూ క్యాలరీ బర్న్ చేస్తూనే పోతారు కంటిన్యూస్ గా. అలా కాదు, క్యాలరీ తక్కువ తీసుకోండి, కానీ క్యాలరీస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ బాడీ. క్యాలరీ చాలా తక్కువ ఉంటే మళ్ళీ మీకు మెమరీ లాస్ అవుతుంది, ప్రోటీన్ తక్కువ ఉంటే మజల్ లాస్ అయిపోతుంది, కాల్షియం లేదంటే బోన్స్ లో వీక్నెస్ వచ్చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వైటమిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ. సో టూ మచ్ ఇస్ టూ బ్యాడ్, టూ లెస్ విల్ క్రియేట్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్, మాల్ న్యూట్రిషన్ వచ్చేస్తుంది. సో అంతా బ్యాలెన్సింగ్ లో తీసుకోవాలి. సో బ్యాలెన్స్ ఫుడ్ ప్లేట్ అకార్డింగ్ టు యూ వాట్? మార్నింగ్
బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు మంచిగా హెవీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. యాజ్ అ రాజులాగా హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి. ఓహ్! మీరు ఇడ్లీ, దోస, వడ, ఉప్మా మీకు ఏం కావాలో తినండి. కానీ లైక్ అ కింగ్. హుహు. లంచ్‌లో మిడిల్ క్లాస్ పర్సన్ లాగా తినండి. హ్మ్. హాఫ్ ఆఫ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్. హ్మ్. ఇంకా డిన్నర్ బెగ్గర్ లాగా ఉండాలి. లెస్, ఈట్ లెస్ హ్మ్. బట్ ఈట్ ద బెస్ట్. హ్మ్. కానీ అందరూ ఆపోజిట్ చేస్తారు. చేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తలేరు. చాలా బిజీ ఉంది. షెడ్యూల్ రన్ చేయాలి. హ్మ్. ఇంకా లంచ్‌లో కూర్చొని అంటే ఇంటిమేటెడ్ ఫాస్టింగ్ ఒకటొచ్చింది గదా మ్యామ్. యూ దానివల్ల ఆర్ రైట్. కూడా మాక్సిమం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళనే చూస్తున్నాం. ఏది యెస్. ప్రాపరో అర్థం అవ్వట్లా. బ్రేక్‌ఫాస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. మీరు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తే మీ ఫుల్ డే వీక్ అయిపోతది. మీ బాడీ వీక్ అయిపోతది. హ్మ్. సో, కంపల్సరీ బ్రేక్‌ఫాస్ట్ ఈస్ మస్ట్ ఫర్ యూ. మ్యామ్ ఈ రోజుల్లో పిల్లలు పుట్టట్లేదని ఫర్టిలిటీ సెంటర్‌లు చాలా ఎక్కువైపోయాయి. కానీ ఒక ప్రెషర్ పాయింట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడే మీరు చెప్పారు. చాలా మంది వస్తూ ఉంటారు. బట్ వాళ్ళు 3 మంత్స్‌లోనే హ్యాపీగా కన్సీవ్ కన్సీవ్ అయిపోతున్నారని. అయిపోతారు. ఇది నిజమా అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను ఈ ప్రశ్న అన్నప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, రైట్. అవి ఎలాంటి ప్రెషర్ పాయింట్స్? అవి ఎలా పనిచేస్తాయి బాడీకి? మనకు ఇక్కడ యూ ఫర్ యూట్రస్. హ్మ్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ అక్యుప్రెషర్ థెరపీ. దీనికి యూ ఫర్ యూట్రస్ అంటారు. ఇక్కడ యూట్రస్ పాయింట్ ఉంది. ఇక్కడ ఓవరీ పాయింట్ ఉంది. హ్మ్. ఇంకా ఇక్కడ సెంటర్ ఆఫ్ ఫెలోపైన్ ట్యూబ్స్ ఉంది. హ్మ్. సో, ఇక్కడ మీరు గట్టిగా మసాజ్ డైలీ ఇక్కడ ఇంకా కాళ్ళలో కూడా సేమ్ అదే పోర్షన్‌లో వేర్ యూ ఆర్ వేరింగ్ యువర్ యాంక్లెట్ పాయలు హ్మ్. వేసుకుంటారు కదా! ఆ పోర్షన్‌లో మీరు మంచిగా మసాజ్ చేసుకుంటారు డైలీ. 3 మంత్స్ దాకా మసాజ్ చేస్తే అది చూడండి మీకు చాలా హాట్ ఫీల్ అయితే మీరు ఏం చేశారు? హ్మ్. ఫ్యాన్‌కి ఇలా టర్న్ చేయరు కదా! హ్మ్. ఫ్యాన్‌కి టచ్ చేయరు. ఎక్కడ టచ్ చేస్తారు? స్విచ్. స్విచ్‌కి. సేమ్ ఆ యూట్రస్ స్విచ్ మీ చేతిలో, మీ కాళ్ళులో ఉంది. సేమ్ హ్మ్. స్విచెస్ ఉంది. హ్మ్. సో, మీరు ఆ స్విచ్‌కి ఆన్ చేయండి. మీకు కన్సీవ్ అయిపోతది. ఇంకా భోజనంలో చాలా హెల్తీ డైట్ తీసుకోవాలి. ఇంకా ఏ మెడికేషన్ మీరేం నో సజెస్ట్ చేయరు. మెడికేషన్స్. ఓన్లీ నేను ఇదే. ఎప్పుడు ఏం మెడికేషన్స్ ఇవ్వను. మీకు ప్లాంట్స్ గ్రో అవ్వాలంటే డైరెక్ట్ ప్లాంట్ గ్రో అవ్వదు. సీడ్స్ పెడతారు కదా! హ్మ్. సో, మీరు సీడ్స్ ఉండేది ఫుడ్ తినండి. హ్మ్. ఇప్పుడు స్ప్రౌట్స్ ఉంది. మొలకలు వస్తది దాంట్లో. ఆ మొలకలు తినాలి. దాంతోని సీమెన్ కౌంట్ మంచిగా అయితది. హ్మ్. ఫీమేల్‌కి ఓవా ఎగ్స్ మంచిగా క్రియేట్ అవ్వదు. అయితే 10, 15 అయితది. అది బ్రేక్ అయిపోతది. హ్మ్. సో, క్వాలిటీ ఆఫ్ ఎగ్ క్రియేట్ అవ్వాలంటే మంచిగా ఫ్రూట్స్ దేంట్లో సీడ్స్ ఉంటది. సీడ్‌లెస్ తింటే మీకు కన్సీవ్ ఎప్పుడు అవ్వదు. ఓహ్! మీరు సీడ్‌లెస్ ఫ్రూట్స్ తింటే జస్ట్ థింక్ వన్స్ ఆ సీడ్ వితౌట్ సీడ్ ఎలా గ్రో అయిపోయింది అది. హ్మ్. వితౌట్ సీడ్ పిల్లలు పుట్టరు. వితౌట్ సీడ్ ఫ్రూట్స్ పుట్టదు. సో, హ్మ్. వితౌట్ సీడ్ ఆ ఫ్రూట్ ఎలా గ్రో అయింది. సో, వాళ్ళు అంత స్ట్రాంగ్ కెమికల్స్ కొడతారు. హ్మ్. మీకు ఆ ఫ్రూట్‌కి సీడ్‌లెస్ ఫ్రూట్ చేసిస్తుంది. హ్మ్. సీడ్‌లెస్ పపాయ, సీడ్‌లెస్ గ్రేప్స్, బేదానా అనార్, బేదానా అంగూర్. బేదానా అంటే వితౌట్ సీడ్. హ్మ్. సో, వితౌట్ సీడ్ అంటే మీరు తింటే మీ గర్భంలో కూడా సీడ్ పోతది. డెడ్ అయిపోతది. హ్మ్. సో, నెవర్ డూ థట్ మిస్టేక్. హ్మ్. ఏదైనా ఫ్రూట్ తింటే ఏ ఫ్రూట్‌లో చాలా సీడ్స్ ఉంది. ఆ ఫ్రూట్ తింటే మీకు కన్సెప్షన్ ఈజీ అయితది. సో, వి గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్. దేంట్లో సీడ్స్ ఉంటది. అలాంటి ఫ్రూట్స్ తినాలి. ఇంకా ఇంట్లోనే మీరు మంచిగా పెసరపప్పు, కందిపప్పు ఇది హెల్తీ ప్రోటీన్స్. హ్మ్. వూమ్ కోసం ఈ అన్ని ప్రోటీన్స్ కావాలి. హ్మ్. ఫ్రూట్స్ కావాలి, సాలడ్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి. హ్మ్. డోంట్ ఈట్ ఎనీ జంక్ ఫ్రమ్ ఔట్ సైడ్ ఫర్ 3 మంత్స్. హ్మ్. 3 మంత్స్‌లోనే మీరు చూడండి మీకు గుడ్ రిజల్ట్ వచ్చేస్తది. మ్యామ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది. ఆ! ఒక కపుల్‌లో ఒకరికి ఫీమేల్‌కి ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఒకరికి మేల్‌కి ప్రాబ్లమ్ ఉండొచ్చు. హ్మ్. ప్రాబ్లమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉండొచ్చు కదా! బట్ ఉంటది. అందరికీ ఇదే పని చేస్తుందంటారా? పని చేస్తది. ఓహ్! వావ్! ఇంకా స్ట్రెస్ రిలీజ్ చేసుకో. హ్మ్. స్ట్రెస్ రిలీజ్ చేయాలి. స్ట్రెస్ హార్మోన్స్ లేకుండా చూసుకోవాలి బాడీలో. హ్మ్. తక్కువ స్ట్రెస్ కార్టిజోల్ హార్మోన్స్ అలా కూడా స్ట్రెస్ హార్మోన్స్ అది ఉంటది. బట్ ఎమర్జెన్సీ కోసం అది. హ్మ్. నాట్ వెన్ యూ ఆర్ మీటింగ్ ఈచ్ అదర్ యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ హార్మోన్స్. హ్మ్. ఇప్పుడు ప్రేమంతో కలుస్తలేరు ఎవరు. హ్మ్. ఎలా ఉంటుంది మీటింగ్? స్ట్రెస్‌లో మీటింగ్ అయితుంది. నీ మమ్మీ ఇలా చెప్పింది, నీ డ్యాడీ అలా చెప్పింది, బాస్ ఆఫీస్‌లో ఇలా చెప్పింది. అలాంటి థాట్స్‌తోని మీరు కలిస్తే మీకు కన్సెప్షన్ రాదు. హ్మ్. సో, వెన్ యూ మీట్ ఈచ్ అదర్ యూ షుడ్ హ్యావ్ అ గుడ్ బ్రెయిన్. యూ షుడ్ లవ్ ఈచ్ అదర్ ఇన్ అ ప్రాపర్ వే. హ్మ్. కపుల్స్‌కి హెల్తీ ఉండాలి. కపుల్స్ కూడా హెల్తీ ఉండాలి. హ్మ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. యాస్ యూ జస్ట్ షోడ్ ఫర్ ఫీమేల్ ప్రెషర్ పాయింట్స్. మేల్‌కి అట్లా ఏమన్నా ఉంటాయా? మేల్‌కి కూడా ఉంటది. ఇక్కడ సేమా? మేల్‌కి యెస్. మేల్‌కి ఇక్కడ ప్రోస్టేట్ గ్లాండ్, ఇక్కడ టెస్టికల్. హ్మ్. సో, దీనికి వాళ్ళు మసాజ్ చేసుకుంటే అది మంచిగా సీమెన్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయితది. ఇంకా వాళ్ళు హెల్తీ ఉంటారు. హ్మ్. సో, పేషెంట్ ఇప్పుడు ఒక ప్రాబ్లమ్‌తో మీ దగ్గరికొస్తే మ్యామ్, మీరు బై పర్సన్ చేస్తారా? లేకపోతే వాళ్ళని కూడా కంటిన్యూ చేయమని లైక్ హోమ్ వర్క్ లాగా ఇస్తారా? హౌ ద ప్రాసెస్ గోస్? పర్సనలీ 3 to 5 days we give the treatment. ఆఫ్టర్ దట్ డైట్ చార్ట్ కంటిన్యూస్లీ వాళ్ళు ఫాలో చేయాలి. ఇంకా వాళ్ళకి టూల్స్ ఇస్తాం. అక్యుప్రెషర్ టూల్స్ ఉంటది. ఓకే. సో, ఆ టూల్స్‌తోని వాళ్ళు కంటిన్యూస్‌గా ట్రీట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ 2 to 3 మంత్స్‌లో ఎవ్రీ 15 డేస్‌కి వాళ్ళకి వి గివ్ దెమ్ ద రివ్యూ టైమ్. సో, రివ్యూ చేయాలి వాళ్ళు ఆఫ్టర్ 15 డేస్.
15 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ డైట్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ 15 డేస్కి డైట్ చేంజ్ అవుతుంది. ఇంకా ఈ టూల్స్ మా క్లినిక్లో ట్రీట్మెంట్ ఇస్తాం, నర్వ్స్ ఓపెన్ చేసి ఇచ్చేస్తాం. తర్వాత వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలి ఇంట్లో. 10 minutes టైం కంపల్సరీ వాళ్ళు తీయాలి. లైఫ్ లాంగ్ కాదు, టిల్ ద టైమ్ దే ఆర్ నాట్ కన్సీవ్డ్. ఓకే, కన్సెప్షన్ కోసం. ఇన్ జనరల్ గా డిసీజ్ కి తగ్గట్టు ట్రీట్మెంట్ ఎలా డిసైడ్ చేస్తారు? అది మా క్లినిక్ లో అయిపోతుంది ట్రీట్మెంట్స్. తర్వాత మీరు ఇంట్లో ఏం చేసుకోవాలి అది గైడ్ లైన్స్ ఇస్తాం మేము. ఓకే, కంపల్సరీ భోజనం ఏం చేసుకుంటే, ఇప్పుడు మీకు మొకాలు నొప్పి ఉంది బై ఛాన్స్, మొకాలు నొప్పికి ట్రీట్మెంట్ క్లినిక్ లో కూడా అవుతుంది. ఇంకా తర్వాత ఇంట్లో ఎలా మంచిగా చూసుకోవాలి, మీ మొకాలకి ఏం ఎక్సర్సైజ్ చేస్తే అది కంటిన్యూస్ గా హెల్దీ ఉంటుంది టిల్ లైఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్ టిల్ లైఫ్, యూ కెన్ గో విత్ ఎక్సర్సైజ్ టిల్ లైఫ్. దట్ ఈస్ మోర్ ఈజీ. మ్యామ్, చాలా చిన్న ఏజ్ లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి పిల్లలకి. క్యాన్సర్ తో సహా అంత పెద్ద భయంకరమైన వ్యాధి కూడా వచ్చేస్తా ఉంది. ఎందుకంటారు? ఇక్కడ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఇంట్లో వాల్ క్లాక్ ఉంటది కదా, అలానే మన బాడీలో కూడా ఆర్గన్ క్లాక్ ఉంది. నైట్ 11 to 1 మన గాల్ బ్లాడర్ పని చేస్తుంది. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది, అంతా టాక్సిన్స్ తీసేస్తుంది. నెక్స్ట్ 1 to 3 లివర్ పని చేస్తుంది, ఆయన కూడా డీటాక్స్ పని చేస్తుంది. అప్పుడు ఆ టైం అనేది స్లీపింగ్ టైం. మనం ఆ టైంలో స్లీపింగ్ చేస్తలేదు, ఆ టైంలో అందరు ఏం చేస్తున్నారు, స్క్రీన్ చూస్తున్నారు. 11 to 1 ఇస్ అ గాల్ బ్లాడర్ టైం, 1 to 3 ఇస్ అ లివర్ టైం, 3 to 5 లంగ్స్ ఉంటది కదా, అది డీటాక్స్ చేస్తూ ఉంటది. సో లంగ్స్ క్లీనింగ్. అందుకోసం అందరూ ఏం చేస్తారు, చాలా మంది మార్నింగ్ స్పిరిచువల్ గురూస్ వాళ్ళందరూ మార్నింగ్ 3 to 5 బిట్వీనే లోపల వాళ్ళు లేసి ప్రాణాయామం, అనోం విలోమ్, అది అంత బ్రీతింగ్ థెరపీస్, బ్రీతింగ్ బ్రహ్మ ముహూర్తంలో వాళ్ళు. ఎందుకంటే దాట్ ఈస్ ద రైట్ పీరియడ్, పొల్యూషన్ ఉండదు సిటీలో. ఇంకా ఆ పీరియడ్ లో మనం బ్రీతింగ్, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ చేస్తే లైఫ్ కూడా మంచి అవుతుంది, లైఫ్ హెల్దీ ఉంటుంది. ఇంకా లంగ్స్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ అయిపోతుంది, ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు 3 to 5 లంగ్స్ అయిపోయిన తర్వాత 5 to 7 మన లార్జ్ ఇంటెస్టైన్ బౌల్ క్లీనింగ్ టైం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 7 to 9 స్టమక్ టైం ఉంటుంది, భోజనం బ్రేక్ఫాస్ట్ చేసేది. అందుకోసం అంటారు హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, డైజెషన్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. 7 to 9 మన స్టమక్ పని చేస్తుంది, 9 to 11 మన స్ప్లీన్ పని చేస్తుంది. బ్లడ్ ఫుడ్ మనం తీసుకున్నాం కదా, ఎప్పుడు బ్లడ్ తయారైతుంది అక్కడ. అది అయిపోయిన తర్వాత హార్ట్ పని చేస్తుంది. హార్ట్ పని అయిపోయిన తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్ పని చేస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ అయిపోయిన తర్వాత మన బ్లాడర్ పని చేస్తుంది. బ్లాడర్ పని అయిపోయిన తర్వాత కిడ్నీ పని చేస్తుంది. అది అయిపోయిన తర్వాత పెరకార్డియం పని చేస్తుంది. పెరకార్డియం పని ఏం చేస్తుంది, దట్ ఈస్ బిట్వీన్ 9 to 11. పండుకోని ముందు మీ లోపట సెల్ఫ్ లవ్ క్రియేట్ అవుతుంది ఆ పీరియడ్ లో. సో ఆ పీరియడ్ లో మనం పనుకోవట్లేదు, ఆ పీరియడ్ లో మనం స్క్రీన్ చూస్తున్నాం, టీవీ వాచ్ చేస్తున్నాం, ఇక్కడ మన సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో 11 o'clock టైం, బిఫోర్ 11 యూ షుడ్ గో టు బెడ్. ఇక్కడ లేట్ టు బెడ్, లేట్ టు రైజ్ అయిపోతుంది. సెకండ్, లేట్ రైజ్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ మీరు చేసలేరు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. తర్వాత ఖాళీ కూర్చొని తింటున్నాం మనం. ఇంకా ఫుల్ డే యు ఆర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్, మెడ నొప్పి వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో హియర్ ద యంగ్ పీపుల్ దే ఆర్ ఫుల్ డే విదౌట్ ఎక్సర్సైజ్. ఇంకా అన్హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, షుగర్ చాలా తింటున్నారు. ఇది అంతా మీ హార్ట్కి బ్లాక్ చేసేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ దట్ ఎవ్రీ యంగ్స్టర్ ఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి మ్యామ్? స్లీపింగ్ ఫస్ట్, మంచిగా సరిగ్గా టైం టు టైం, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. సెకండ్, మీ ఫుడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, డైట్ ఇంప్రూవ్ చేయాలి, ఈట్ లెస్ బట్ ఈట్ బెస్ట్. థర్డ్, మీ సెడెంటరీ లైఫ్ ఉంది కదా, కొంచెం ఆఫ్టర్ ఎవ్రీ 1 hour లేచి కొంచెం వాక్ చేయండి. వాకింగ్ ఎవరు చేస్తలేదు, అక్కడే అవర్స్ టుగెదర్ కూర్చుంటారు. ఇంకా మీకు వాష్రూమ్ వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు, 3 hours 4 hours తర్వాత మీరు వెళ్తున్నారు, అక్కడ మీ కిడ్నీస్ వీక్ అవుతుంది, మీ బ్లాడర్ లూజ్ అయిపోతుంది. ఇంకా మీరు ఎక్సర్సైజ్ అస్సలే చేస్తలేరు, అందుకోసం మీ హార్ట్ లో కొలెస్ట్రాల్ అలాగే జమ అయిపోతుంది, షుగర్ పెరుగుతుంది అక్కడ. ఇంకా స్ట్రెస్ టూ మచ్, ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ యు ఆర్ అండర్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ మీకు డిప్రెషన్, యాంగ్జైటీ క్రియేట్ చేసేస్తుంది, పానిక్ అటాక్స్ వచ్చేస్తుంది. ఇంకా యంగ్స్టర్స్ చాలా వీక్ అయిపోతున్నారు ఇక్కడే. ఇంకా గూగుల్లో చాలా చూస్తారు. ఇప్పుడు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అన్ని స్టడీ అయిపోతుంది, డాక్టర్ దగ్గర పోతే ఫియర్ క్రియేట్ అయిపోతుంది. మీకు ఇది 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 ఉంది, ఇప్పుడు మీకు సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఉంది. కానీ ఇట్ ఈస్ బెటర్ యూ ఇంప్రూవ్ యువర్ స్లీప్ ప్యాటర్న్, మీ ఫుడ్ డైట్ ఇంప్రూవ్ చేసుకోండి, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ చేయాలి. ఇంకా వితౌట్ స్ట్రెస్ పని చేయండి. మీరు స్ట్రెస్ తీసుకొని కూడా అదే పని చేస్తారు, స్మైల్తో కూడా అదే పని చేయాలి. సో స్మైల్తో చేస్తే యూ విల్ నాట్ ఫీల్ ఎనీ స్ట్రెస్. కానీ ఫర్ ఎవ్రీ స్మాల్ చిన్న చిన్న మాటకి మనం స్ట్రెస్లో పని చేస్తే దెన్ యూ విల్ లూజ్ యువర్ లైఫ్ వెరీ సూన్. ఎస్
మ్యామ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ లైఫ్ స్టైల్ స్లో అవ్వడం వల్లనే ఒక స్లో పాయిజన్ లాగా మన బాడీని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకోవచ్చా? యు ఆర్ రైట్. మన బాడీకి బికాస్ ఆఫ్ రాంగ్ లైఫ్ స్టైల్ లేట్ లేస్తున్నాం, లేట్ పనుకుంటున్నాం, ఇది అంతా ఇంకా ఖాళీ కూర్చొని పని చేస్తున్నాం, కూర్చొనే తింటున్నాం, అది కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాం, కింద ఎవరు కూర్చుంటలేదు. ఇక్కడ మనకు సో మెనీ పాయింట్స్ ఉంది, అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంది, అసలు ఇది పని చేస్తలేదు. నిలబడి మనం ఫంక్షన్స్ లో పోతే అందరూ బుఫేలో నిలబడతారు. డైరెక్ట్ మీరు నిలబడి నీళ్లు తాగితే, స్టాండింగ్ పొజిషన్ లో మీరు భోజనం చేస్తే మీ ఇంటెస్టైన్స్ పని చేయదు, స్టమక్ మంచిగా పని చేయదు, డైరెక్ట్లీ అది కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. అందుకోసం కిడ్నీ డయాలిసిస్ వచ్చేది రీజన్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఇంకా స్ట్రెస్ చాలా తీసుకుంటారు. భోజనం చేసేటప్పుడు రిలాక్స్ గా భోజనం చేస్తలేరు, స్క్రీన్ చూస్తూనే చేస్తున్నారు, ఇంకా చూయింగ్ చేయకుండా తినేస్తున్నారు. సో దీస్ ఆర్ ద బిగ్గెస్ట్, దిస్ ఆల్ బికమ్ స్లో పాయిజన్ ఇన్ యువర్ బాడీ. ఎస్ మేడం, హెల్త్ ప్రాబ్లమ్స్ బాడీ ముందే ఏదో ఒక సైన్ ద్వారా తెలియజేస్తూనే ఉంటుంది, మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇందులో ట్రూత్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? మీ బాడీ సైన్ తొందరగా మీకు చూపెడుతుంది. ఫస్ట్ మీకు టైర్డ్నెస్, గిడినెస్, డల్నెస్, బ్రెయిన్ చాలా ఫాగీ అయిపోతుంది, థ్రోట్ లో అప్పుడప్పుడు నావేందని ఇన్ఫెక్షన్ అవుతుంది, మీకు స్టమక్ లో ఇండైజెషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ అయిపోతుంది, లూజ్ మోషన్ సడన్లీ అయిపోతుంది. ఈ అన్ని బాడీ మీకు సైన్ ఇస్తుంది. సడన్లీ మీకు వాపు వచ్చేస్తుంది, ఓవర్ నైట్ పఫినెస్ వచ్చేస్తుంది ఫేస్ మీద, సడన్లీ కన్ను కింద మీకు పఫినెస్ వచ్చేస్తుంది. ఈ అన్ని సైన్ మీ బాడీ ఇస్తుంది మీకు ప్రాబ్లం వస్తుంది అని, కానీ మనం అది ఇగ్నోర్ చేసేస్తున్నాం అక్కడ. సో డోంట్ ఇగ్నోర్ ద సైన్ వెన్ యు ఆర్ గెటింగ్. ఓకే, ఇమీడియట్ యు జస్ట్ గో అండ్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ అ డాక్టర్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనల్ని మనం పరీక్షించుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి మేడం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఓకే, కానీ ఈ సిచ్యువేషన్ వర్స్ట్ అయ్యి ఇంకా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు యూ గెట్ అప్ అండ్ గో టు అ డాక్టర్. సో నీకు డౌట్ వస్తుంది, అట్లీస్ట్ నిన్ను ఇలా ప్రిపేర్ చేసుకో నీ బాడీని కొంచెం అని చెప్పడానికి. దానికోసం హెల్దీ లైఫ్ స్టైల్ అది మెయింటైన్ చేసుకోవాలి. సో వెంటనే అట్లీస్ట్ అప్పటి నుంచి సెట్ చేసుకోవాలి, తొందరగా అప్పుడే సెట్ చేసుకోవాలి, తొందరగా లేసి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, డైట్ చేంజ్ చేసుకోవాలి. మ్యామ్ ఈ రోజుల్లో స్ట్రెస్ అన్నిటికీ మెయిన్ కారణం అంటున్నారు, బట్ స్ట్రెస్ లేకుండా అది ఫ్రీగా వచ్చే వైఫై మనకి. ఏ పని చేసినా ముందు స్ట్రెస్, హ్యాపీనెస్ వచ్చినా స్ట్రెస్సే, బికాజ్ హ్యాపీనెస్ ముందు స్ట్రెస్ ఉంటుంది కాబట్టి. సో ఆ స్ట్రెస్ని డీల్ చేయడం ఎలా? చాలా మంది పిల్లలు ఇవాళ రేపు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఏకంగా బిల్డింగ్ మీద నుంచి పడిపోవాలని అంటే ఎంతో ధైర్యం ఉండాలనిపిస్తుంది నాకు, బ్రతకడానికి ఉండలేకపోతుంది ఆ ధైర్యం పిల్లలకి. సో ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అర్థం చేసుకోవాలి స్ట్రెస్ ఎందుకు వస్తుంది, దేనికోసం మనం స్ట్రెస్ తీసుకుంటున్నాం, బాడీలో అలా ఏం డెఫిషియన్సీస్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉంది మన బాడీలో స్ట్రెస్ వస్తుంది. కిడ్నీ మనది లైఫ్ ఎసెన్స్, కిడ్నీ మనకు లైఫ్ ఇస్తుంది. కిడ్నీ సరిగ్గా పని చేస్తలేదు, వీక్ అయిపోయింది, దాని మీదనే ఒక క్యాప్ ఉంటది, దానికి ఎడర్నల్ గ్లాండ్ అంటారు. ఆ ఎడర్నల్ గ్లాండ్ ఏం చేస్తుంది, మనకు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది చాలా మంచి హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ ఈజ్ అ వెరీ గుడ్ హార్మోన్. అరే స్ట్రెస్ హార్మోన్ ఎలా మంచి ఉంటది అని అంటారు, కానీ ఎస్ దట్ ఈస్ ఫర్ ఎమర్జెన్సీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ మన బాడీలో. బై ఛాన్స్ మీరు ఎక్కడైనా వెళ్తున్నారు, సడన్లీ లయన్ వచ్చింది, ఓహో లయన్ వచ్చిందని నిలబడతారా మీరు? అప్పుడు ఆ స్ట్రెస్ హార్మోన్ రేస్ అయ్యి మీకు చెప్తుంది, అరే తొందరగా రన్ చేయి, ఇక్కడ లయన్ వస్తుందని. సో మీకు అలర్ట్ సైన్ ఇచ్చేది స్ట్రెస్ హార్మోనే. కానీ అన్ని చిన్న చిన్న మాటకి స్ట్రెస్ 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 అంటే మీకు రాంగ్ డైట్ మీరు తీసుకుంటున్నారు, అందుకోసం మీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. పానిక్ అటాక్ వచ్చేది ఎవ్రీ చిన్న చిన్న మాటకి మీరు హోల్డ్ చేసుకుంటే మీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ హోల్డింగ్ ద ఓల్డ్ థింగ్స్. మనం చాలా ఎవరైనా మనకు ఏమైనా 10 years ముందు చెప్పేది కూడా అది కూడా మనం క్యారీ చేస్తున్నాం, అదే స్ట్రెస్ క్యారీ ఫార్వర్డ్ అయితే మన హెల్త్ స్పాల్ అవుతుంది. ఇంకా సెకండ్లీ మనం హెల్త్ కి చూసుకుంటలేము. మనకు తెలుసు ఇవాళ చాలా పని చేసాం, ఒక 1 week బ్రేక్ తీసుకోండి, జస్ట్ గో సమ్వేర్ అండ్ టేక్ అ బ్రేక్. కూలు మనాలి వెళ్ళిపోవండి, ఎక్కడైనా మీకు ఎక్కడ ఏ ప్లేస్ మంచి ఫీల్ అవుతుంది, మీకు బై ఛాన్స్ టెంపుల్స్ మంచి ఫీల్ అయితే అక్కడ స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళిపోవండి. టేక్ అ బ్రేక్ ఆఫ్టర్ 2 months 3 months, ఆఫ్టర్ ఎవ్రీ 2-3 months తర్వాత మనం బ్రేక్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ రాదు. కానీ మనం బ్రేక్ తీసుకుంటాం. స్కూల్లో చిల్డ్రన్స్కి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2 months 3 months బ్రేక్ ఇస్తారు, సేమ్ వే. కానీ లేడీస్ కి ఎప్పుడు బ్రేక్ ఇస్తలేదు. లేడీస్ 365 days పని చేస్తుంది. అందుకోసం మన ఇండియాలో 99% లేడీస్ కే డిప్రెషన్ వస్తుంది. మెన్ ఏం చేస్తారు, ఆఫ్టర్ ఎవ్రీ 6 days తర్వాత వాళ్ళకి ఒక సండే బ్రేక్ వస్తుంది. ఫీమేల్ కి ఎక్కడ బ్రేక్ ఉంది, ఇంకా సండే వస్తే ఇంకా పని ఎక్కువైపోతుంది. సో ఆఫీస్ పని కూడా చేస్తుంది, దే ఆర్ వెరీ ఫార్వర్డ్. సో యు ఆర్ డూయింగ్ ఆఫీస్ వర్క్ ఆల్సో, యు ఆర్ డూయింగ్ హౌస్ వర్క్ ఆల్సో, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ ఆల్సో, కిడ్స్ కి కూడా చూసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ కి
కూడా చూసుకోవాలి, కుకింగ్ సరిగ్గా అయితుందా లేదా దానికి కూడా సరిగ్గా చూసుకోవాలి. సో ఫీమేల్కి ఎప్పుడు బ్రేక్ లేదు, అందుకోసం ఫీమేల్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. మ్యామ్. మెన్కి అంత స్ట్రెస్ ఫీల్ అవ్వదు, ఎందుకంటే ఆఫ్టర్ ఎవ్రీ 6 days తర్వాత మెన్కి బ్రేక్ దొరుకుతుంది. ఇంకా చిల్డ్రన్స్కి కూడా బ్రేక్ దొరుకుతుంది, True. స్కూల్ బ్రేక్. Hmm. కానీ ఫీమేల్కి దొరకలేదు, అందుకోసం ఫీమేల్కి సూసైడ్ చేయాలని ఫీలింగ్స్ వస్తుంది. ఇంకా ఫీమేల్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి కూడా సూసైడ్ చేయాలని ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్లాస్ ది స్ట్రెస్ చాలా ఉంటుంది. సో ఐ విల్ సే డోంట్ టేక్ ద స్ట్రెస్, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ స్ట్రెస్ యూ టేక్ అ బ్రేక్, జస్ట్ గో సమ్వేర్, యూ గో విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ యూ హ్యావ్ టు గో విత్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో, ఆఫీస్ ఫ్రెండ్స్ ఆల్సో. యూ షుడ్ టేక్ అ బ్రేక్. Yeah. కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ కంటిన్యూస్లీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ 365 days, then you are under stress. Yes. So out of many pressure points, can you please give me one pressure point for this stress relief? How to release the stress? Stress. సింపుల్ టెక్నిక్ నేర్పిస్తాను. ఇది మన పంచతత్వ. Hmm. దిస్ ఈజ్ యువర్ ఎర్త్, Hmm. ఎర్త్ ఎలిమెంట్, Hmm. వాటర్ ఎలిమెంట్, వాయు ఎలిమెంట్, Hmm. స్కై ఎలిమెంట్, Hmm. దిస్ ఈజ్ యువర్ ఫైర్ ఎలిమెంట్. Hmm. ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ కి మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటే టోటల్ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. మీ ఇండెక్స్ ఫింగర్ తీసుకోండి, ఇప్పుడే విదిన్ అ మినిట్ యూ కెన్ సీ యువర్ స్ట్రెస్ లెవెల్స్ హ్యాస్ రెడ్యూస్. ఇండెక్స్ ఫింగర్ తో ఇక్కడ కిందతో మీదికి రావండి ఇలా. Hmm, ma'am. ఎస్, జస్ట్ స్టార్ట్ డూయింగ్ దిస్ థింగ్. ఇది 3 minutes ఆఫీస్లో మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ టోటల్ మైండ్ కూల్ అయిపోతుంది, మీ బాడీ కూల్ అయిపోతుంది, మీ హార్ట్ చాలా ఎమోషనల్ హార్ట్ రిలాక్స్ అయిపోతుంది. Hmm. 3 minutes కంటిన్యూస్గా ఇది చేస్తే యూ విల్ ఫీల్ సూపర్, యూ విల్ నాట్ ఫీల్ ఎనీ స్ట్రెస్ లెవెల్స్. టోటల్ స్ట్రెస్ 5 తత్వాస్, Hmm. దిస్ విల్ బికమ్ బ్యాలెన్స్డ్. Okay. ఈ పంచతత్వ బ్యాలెన్స్ అయిపోతే టోటల్ స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. Yes. మ్యామ్, ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తుంది this is ఈఎఫ్టి టెక్నిక్ తో కూడా మీరు స్ట్రెస్ రిలీజ్ చేయొచ్చు. చాలా ఎక్కువ బ్రెయిన్ లో స్ట్రెస్ అవుతుందంటే జస్ట్ యూ ట్యాప్ ఆన్ యువర్ GV20 పాయింట్. Okay. ఇక్కడ ట్యాపింగ్ చేసి చెప్పాలి నా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, నా స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. థర్డ్ ఐ చక్రలో ఇక్కడ కొంచెం మెల్లగా ట్యాపింగ్ చేయండి. సెంటర్ ఫింగర్ ఈజ్ అ హీలింగ్ ఫింగర్, ఇంకా రింగ్ ఫింగర్ ఈజ్ అ కూలింగ్ ఫింగర్. ఈ 2 ఫింగర్ తో మనం ట్యాప్ చేస్తే మైండ్ లో చాలా కూలింగ్ అయిపోతుంది, ఇంకా హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. Hmm. నా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, నా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా కొట్టి చీక్ బోన్ మీద కూడా స్ట్రెస్ రిలీజ్ చేసుకోండి, Hmm. చిన్ బోన్ మీద. ఇక్కడ స్ట్రెస్ తొందరగా ఫాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్, దీస్ ఆర్ ఆల్. Okay. విదిన్ 2 minutes లో మీ స్ట్రెస్ కిందికి వస్తుంది. ఇంకా లావెండర్ ఆయిల్ అని ఉంటుంది, Hmm. ఆ ఎసెన్షియల్ ఆయిల్ కూడా మీకు ఎక్కువ స్ట్రెస్ అయిపోతే ఆ ఖాళీ స్మెల్ తీసుకుంటే కూడా మీ స్ట్రెస్ కిందికి వచ్చేస్తుంది. Wow. సో ఎవ్రీ ఉమెన్ షుడ్ కీప్ లావెండర్ ఆయిల్ విత్ హర్. Hmm. Whenever they feel stress, just smell that, it will calm down. Yes. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.